తెలుగుదేశం స్పష్టమైన వివరణ ఇవ్వడంలో విఫలమవుతోంది. లేదంటే అసలు లెక్క చెప్పాల్సి వస్తుందేమని ఆగుతోంది. దాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలని వైసీపీ ప్రచారం చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా లక్షల కోట్ల అప్పులు కేంద్రం ఇవ్వదు. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మన జిఎస్డిపి దేశానికి సంబంధించి అయితే జీడిపి అంటాం, టోటల్ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి లెక్క. జిఎస్టిపి అంటే స్టేట్కి సంబంధించినటువంటి ఆ జిఎస్టిపిలో 3% మాత్రమే అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఏడాది పొడుగున. అది కనుక పెరిగితే జిఎస్టిపి కొంత ఎక్కువ అప్పు తీసుకోవడానికి వీలుంటుంది. అది తగ్గితే తక్కువ తీసుకోవడానికి అవకాశం అవుతుంది. అంతకు మించి అంటే మ్యాక్సిమం ఏ కార్పొరేషన్లతోనో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు తీసుకోవచ్చు. కానీ వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి? అప్పుల భారం 1,51,604 కోట్లు అని. దానికి లెక్కలు కూడా ఏయో చెప్తున్నారు. ఏమని? కాగ్గణాంకాల మేరకు ఏడాది మార్చి దాకా అప్పు 81,622 కోట్లు. అసలు ఎట్లా ఇస్తుంది అన్నదే నాకు అర్థం కాల. అంటే లాస్ట్ ఇయర్ అప్పుడు పోనీ ఆ లెక్కను చూసినా అంత ఇవ్వడానికి వీల్లేదు. అసలు ఏప్రిల్ 3వ తేదీ చేసిన అప్పు 5,750 అంటే అది ఈ ఆర్థిక సంవత్సరం కిందకి వస్తాయి. మే 6వ తేదీ అప్పు అంటే 6,822 కోట్లు అంటే అది ఈ ఆర్థిక సంవత్సరం కిందకే వస్తాయి. జూన్ 3వ తేదీ అప్పు 7,000 కోట్లు అంటే అది ఈ ఆర్థిక సంవత్సరం కిందకే వస్తాయి. 81,622 కోట్లు మార్చి వరకు అన్నటువంటిది మాత్రమే లాస్ట్ ఇయర్ కిందకు వస్తాయి. బడ్జెటేతర అప్పు పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ఫెడ్ 6,700 కోట్లు, ఏపీఐసి 1,000 కోట్లు, ఏపీఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 710 కోట్లు, 19,410 కోట్లు అంటున్నారు. అలాగే రాజధాని అప్పుల్ని తీసుకొచ్చి 31,000 కోట్లు అంటున్నారు. రాజధాని అప్పు డబ్బులు మొత్తం ఏమి ఇచ్చేసేయలేదు. ఇది ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000, హడ్కో 11,000, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ ఇది ఇస్తామని చెప్పినాయి. అంత డబ్బులు ఏం చేతికి ఇచ్చేయలేదు. కాబట్టి నిజం కంటే కూడా అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, అతిశయోక్తులతో ప్రచారం చేస్తున్నారు. జగన్ మీద ఇంతకుముందు వీళ్ళు చేశారు కాబట్టి 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు వీళ్ళు కూడా అట్లాంటి అబద్ధాలు చెప్తున్నట్టుంది.